ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏవండి, ఏంటి మీరు ఇంతలా రెడీ అవుతున్నారు? అవతల పెళ్లి వాళ్ళది, మనది కాదు. త్వరగా కానివ్వండి, వెళ్ళి అందరితో పాటు ఫోటోలు దిగుదాం. సరిపోతుందా? లేకపోతే మనం కూడా పెండ్లి కొడుకు పెండ్లి కూతురు లెక్క తయారయ్యి పెండ్లి చేసుకుందామా? గడగంత పని పెట్టుకుని ఫోటోలు కావాలంటే ఫోటోలు చల్పో. మిమ్మల్ని అడిగాను చూడండి, నాది బుద్ధి తక్కువ. ఇది కరెక్ట్ మాట. పోయి పని చూసుకోపో. ఫోటోలు కావాలంటే ఫోటోలు. ఎంతో సంతోషంగా ఉండాల్సిన జంట, కానీ ఎవ్వరు మొహాల్లో నవ్వులేదు. ఈ ఒక్కరోజు ఆగితే అన్ని నిజాలు తెలిసి అందరూ సంతోషంగా ఉంటారు. భగవంతుడా, అంత సవ్యంగా జరిపించు. ఇగో బావా, రాబా కూసు. కూర్చోండి. అట్లా కూసుకోబ్రా. కూర్చోండి బాబు. కూర్చోనానా. అమ్మా జ్యోతి, వాళ్ళని త్వరగా తీసుకురండి. అలాగే అమ్మా. కూర్చోబెట్టండి. కూర్చో. భగవంతుడా, ఏదేమైనా ఈ కార్యక్రమం మంచిగా నడిచి అను మేడం ఆర్య సార్లు కలిసి ఉంటే చాలు. శారదా, దంచిన పసుపు చాలు. ముహూర్తం టైం దాటిపోతోంది. త్వరగా పసుపు తీసుకురండి. వస్తున్నాం పిన్ని. పెళ్ళి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఎవరు పెళ్ళప్పా? ఏమోలే, పిల్లల్ని కలిసి బిర్రుని వెళ్ళిపోవాలి. పిల్లలు ఆడున్నారో ఏందో. మేం తీసుకొస్తాం నానమ్మా. ఏ మాటకా మాటే జానకి. పిల్లల తల్లిని పెళ్లి చేసుకుని ఒక మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నాడు అంటే సూర్య ఎంత మంచివాడు కదా. అవును శారదా, నిజానికి పెళ్లి వాళ్ళిద్దరికి ఇష్టం లేదంట. పిల్లల కోసమని సుగుణమ్మ బలవంతం మీద ఒప్పుకున్నారంట. అమ్మా, పిల్లలు మీకోసమే ఇప్పటిదాకా ఎతుకుతా ఉండాను. ఒక్కదానివే వచ్చావేంటమ్మమ్మా? తాతయ్య రాలేదా? ఈ రోజుతో మీ తాత దీక్ష పూర్తయితది. అందుకే మాల తీసేదానికి గుడికి పోయున్నాడు. మీరేదో సర్ప్రైజ్ అన్నారు కదా, అదేదో చూద్దామనే వచ్చుండాను. తాతయ్య కూడా వచ్చుంటే బాగుండేది. ఇంకో తూరు వస్తాడులే. ఏంది హడావిడంతా? ఎవరిది పెళ్ళి? మా అమ్మకి పెళ్ళమ్మమ్మా. మీ అమ్మకా? అవునమ్మమ్మా, మేం ఫ్రెండ్ అని చెప్పామే, తనతోనే మా అమ్మకి పెళ్ళి. నమస్తే ఆంటీ, బాగున్నారా? బాగుండనమ్మా, నువ్వు బాగుండవా? బాగున్నాను ఆంటీ. పిల్లలేంది? వీళ్ళమ్మకి పెళ్ళని చెప్తా ఉండారు, నిజమేనా? అవునా ఆంటీ, మా అన్నయ్య పెళ్లి కొడుకు. అట్నా, మంచి నిర్ణయమే తీసుకుని ఉండారు. రండి ఆంటీ, పసుపు రాసే కార్యక్రమం జరుగుతుంది. రండి. రండి. అన్నయ్య, ఇప్పుడు అమ్మమ్మని ఇక్కడికి పిలవడం ప్లస్సా మైనసా? ప్లస్సే అక్కి. అమ్మని నాన్నని చూస్తే అమ్మమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. అవునన్నయ్య, ఎలాగో నిజం తెలుస్తుంది కాబట్టి
ఈ హ్యాపీ మూమెంట్లో అమ్మమ్మ ఉంటే ఇంకా బాగుంటుందిలే. పద పద. ఆ, పిన్ని ఇదిగో. ఇవ్వండమ్మా. జ్యోతి ఇదిగో, ఇది తెరలాగా పట్టుకో. ఒక రట్టు వెళ్ళి పట్టుకోండి. రండి ఆంటీ. అమ్మా, ఆ, ఈ ఆంటీ ఎవరో తెలుసా? ఆ రోజు పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చారే సుబ్బుగారు, వాళ్ళ ఆవిడ. నమస్తే అండి. నమస్కారం అండి. అన్నయ్య గారు రాలేదా? ఆయన గుడికి పోయిండారు, వచ్చేదానికి ఆలస్యం అవుతుందని చెప్పుండారు. అయ్యో, అమ్మ నా దగ్గరికి ఎందుకు వచ్చింది? పద్దు గారికి ఈ పెళ్లి గురించి తెలిసి నన్నేమైనా నిలదీస్తారా? ఇప్పుడేం చేయాలి? వీళ్ళంతా సూర్య అంటున్నారేంది? ఈడేమో ఆర్య సార్ ఉండారు, అది కూడా పెళ్లి కొడుక. నాకేటి అర్థమవుతలేదే. ఏదైతే అదైంది, అడిగేస్తాను. ఎందుకు ఇక్కడ ఉండాడో అడిగేస్తాను. అమ్మమ్మ అమ్మమ్మ, మా అమ్మకి పెళ్ళవుతుంది. మాకు నాన్న వస్తున్నారు. ఇన్ని రోజులు మాకు అమ్మ ఒక్కతే ఉంది అని బాధపడ్డాం. ఇప్పటి నుంచి నాన్న కూడా ఉంటారు. అవునమ్మమ్మ, స్కూల్లో కూడా ఇంకెవరు నీకు నాన్న లేరని మమ్మల్ని ఏడిపించరు. అమ్మ పెద్దమ్మ తల్లి, ఇప్పుడు నేను ఏడ్ చేయాలమ్మా? ఎందుకు ఇట్ట చేస్తా ఉన్నారు సారు? సార్ నేను నిలదీయాలా, లేకపోతే అన్యం పుణ్యం ఎరుగని ఈ పిల్లల ముఖం చూసి ఊరుకోవాలా? ఏడ్ చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.